Hello, welcome to my channel Niru Vlogs and I'm Nirupama. I hope everyone are doing good and నేను కూడా చాలా బాగున్నాను. So if you are watching me for the first time, నా పేరు నిరుపమ and I stay in US. ఇప్పుడైతే నేను మాస్టర్స్ చేస్తున్నాను ఇక్కడ. So that is about me. And when it comes to my channel, I try to post videos about travel and shopping, try on hauls and fashion related stuff. So if you are interested, then please do subscribe to my channel. సో అదండి ఛానల్ గురించి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ థింగ్ ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా దట్ ఐ గోట్ ప్యాకేజ్ ఫ్రమ్ ఇండియా అని. నేను దాంట్లో మాక్సిమం థింగ్స్ మీకైతే చూపించాను. బట్ ద మెయిన్ ఏంటంటే క్లోతింగ్ అనమాట. క్లోతింగ్ నేను ఆ వీడియోలో చెప్పాను కదా దట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఎ డిఫరెంట్ వీడియో అని. సో నేను ఈ వీడియోలో అయితే నేను ఏమేమి క్లోత్స్ తీసుకున్నానో అవన్నీ మీకు ట్రై చేసి చూపిస్తాను. అండ్ లాస్ట్ వీడియో ఏమైందంటే అది చాలా లాంగ్ అయిపోయింది. సో దట్స్ వై ఐ డి నాట్ పోస్ట్ ఇన్ ద సేమ్ వీడియో. సో అదనమాట. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే ఎథ్నిక్ వేర్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఎథ్నిక్ వేర్లో నేను శారీస్ తెప్పించాను. దిస్ ఈజ్ ఫస్ట్ శారీ. ఇది వచ్చేసి డార్క్ వైన్ కలర్ ఉంటుంది కదా, సో ఆ కలర్ అనమాట అది. ఇది నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేశాను. అండ్ ఇది నార్మల్ ట్రెడిషనల్ శారీ కాదు, ఇది వచ్చేసి అది 2 minute రెడీమేడ్ శారీ ఉంటుంది కదా, సో అదనమాట. అండ్ దిస్ ఇస్ హౌ ద శారీ లుక్స్. ఆ పళ్ళు వచ్చేసి మొత్తం ఇక్కడ మీరు చూస్తే ప్రింట్ వచ్చింది కదా, సో ఇలా ప్రింట్ వచ్చి ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ గాట్ టాజిల్స్ ఎట్ ద బాటమ్. సో ఇది వైన్ కలర్ మీద గోల్డ్ కలర్ ప్రింట్ వచ్చింది. అండ్ లోపల వచ్చేసి ఈ కలర్ ఉంది, ప్లెయిన్ వచ్చింది. అండ్ దీనికి ఫ్రిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ సెట్ చేసే ఉన్నాయన్నమాట. వి జస్ట్ నీడ్ టు డ్రేప్ ఇట్ అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని బ్లౌజ్ ఇది. సో ఇవి రెండు కంబైన్డ్ అయితే కాదు, ఇది సపరేట్గానే వచ్చాయి. బట్ నేను రెండు సేమ్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను, సో దట్స్ వై కలర్ కూడా ప్రాపర్గా మ్యాచ్ అయింది. సో ఇది. అండ్ దీనికి వచ్చేసి ఇట్లా వర్క్ వచ్చింది, వెరీ సింపుల్ వర్క్. హై నెక్ వచ్చి అండ్ స్లీవ్లెస్. అండ్ యా జిప్ కూడా వచ్చింది మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి. సో జిప్ ఫిట్టింగ్. సో ఇదనమాట. అండ్ ఇది వచ్చేసి నేను ఫ్యాబ్ అలీ అనే వెబ్సైట్లో ఇండియా అనేది వాళ్ళది ఒక డిఫరెంట్ వెబ్సైట్ ఉంటుంది అనమాట. సో దాని నుంచి తీసుకున్నాను. INDYA ఇక్కడ ఉంది కదా, సో ఇది. అండ్ ఇది బ్లౌజ్ అయితే ఐ థింక్ అరౌండ్ 1500 పడింది. అండ్ శారీ నార్మల్ ప్రైస్ వచ్చేసి 3500 ఎంత ఉంది. బట్ ఐ గాట్ ఇట్ ఫర్ 1700. అది దివాళీ సేల్ అప్పుడు అనమాట, సో అప్పుడు తీసుకున్నది ఇది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఆర్గాన్జా శారీ. అండ్ ఆర్గాన్జా శారీ ఇట్లా వచ్చి కింద బార్డర్ వచ్చింది. ఐ థింక్ దీస్ ఆర్ వెరీ కామన్ శారీస్. మనం ఇన్స్టాగ్రామ్లో కానీ చాలా యూట్యూబర్స్ అంతా కట్టుకోవడం చూసాము. సో ఇది నేను అది చూసి ఆర్డర్ చేశాను. ఐ రియల్లీ లైక్ ద మెటీరియల్ ఆఫ్ దిస్ శారీ. నేను ఇది వచ్చేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. అండ్ దిస్ కమ్స్ వితౌట్ బ్లౌజ్. సో ఇది శారీ. అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను మీషో ఒకసారి ట్రై చేద్దామని మీషో యాప్ నుంచి తీసుకున్నాను. సో ఇట్స్ ఎ డీసెంట్ ప్రోడక్ట్. లెట్ మీ షో దిస్. సో ఇది బ్లౌజ్, వైడ్ నెక్ వచ్చింది అండ్ బ్యాక్ హుక్స్. సో ఇది బ్లౌజ్. అండ్ జస్ట్ ఇక్కడ బార్డర్ ఇచ్చారు అంతే. సో దిస్ ఈజ్ ద సెకండ్ శారీ. అండ్ తర్వాత శారీ వచ్చేసి ఇది. అండ్ ఐ రియల్లీ లైక్ దిస్ కలర్. అండ్ బ్లూ కలర్ వచ్చింది అండ్ బార్డర్ వచ్చేసి పింక్ కలర్ వచ్చింది. అండ్ ఈవెన్ థ్రెడ్ కూడా అక్కడక్కడ సిల్వర్ థ్రెడ్ వచ్చింది. అండ్ ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ థ్రెడ్. సో ఇది. అండ్ బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి దూపియన్ సిల్క్ అంటారు కదా, సో అది. అండ్ అగైన్ ఐ డోంట్ బై మచ్ సారీస్ అనమాట. దిస్ వాజ్ గివెన్ బై వన్ ఆఫ్ మై రిలేటివ్. సో అది.
నాకైతే చాలా నచ్చింది. అది చాలా లైట్ వెయిట్ కూడా ఉంది సారీ. అండ్ బ్లౌజ్ వచ్చేసి నేను ఇలా స్టిచ్ చేయించాను దానికి. ఐ థింక్ దిస్ ఇస్ కాల్డ్ ప్రిన్సెస్ కట్. నాకు తెలిసినంత వరకు ఇఫ్ ఐఎమ్ రాంగ్ దెన్ ఐఎమ్ రియలీ వెరీ సారీ. ఇది అండ్ బ్యాక్ వచ్చేసి నేను ఇది కూడా బ్యాక్ హుక్సే ఉంది. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. ఇక్కడ హ్యాంగింగ్స్ పెట్టించాను చిన్న చిన్నవి. అండ్ కింద హ్యాండ్స్కి వచ్చేసి ఇలా ఫ్రిల్స్ పెట్టించాను. అండ్ దిస్ ఇస్ 3/4 హ్యాండ్. వెరీ సింపుల్. నాకెందుకో సింపుల్ బ్లౌజెస్ అండ్ డిజైనర్ బ్లౌజెస్ చాలా నచ్చుతాయి. ఐమ్ మోర్ దాన్ వర్క్ బ్లౌజెస్. ఐ డూ హ్యావ్ వర్క్ బ్లౌజెస్ బట్ ఇవి నాకు ఎక్కువ నచ్చుతాయి. అండ్ ఫైనలీ దిస్ ఈస్ వన్ మోర్ సారీ, ఎవర్ గ్రీన్ కాంబినేషన్. దట్ ఈస్ దిస్ ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్. సో ఇది బ్లౌజ్ అయితే యాక్చువల్లీ నేను అది పంపించడం మర్చిపోయాను అనమాట. బట్ ఎనీవేస్ ప్రాబ్లీ నెక్స్ట్ టైం నేను ఇండియా వెళ్ళినప్పుడు అగైన్ నాకు మళ్ళీ కొరియర్ వచ్చినప్పుడు అప్పుడు తెప్పించుకుంటాను. సో ఇది అండ్ నాకు ఈ పార్ట్ బాగా అనిపించింది. సో ఇలా టాజల్స్ అంతా నీట్గా టై చేసి ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి లైట్ మేబీ లీవ్స్ అనమాట. ఇట్లా లీవ్స్ వచ్చింది అండ్ గోల్డ్ ప్రింట్. అండ్ ఇది కూడా చాలా పెద్ద బార్డర్. సో యా, దిస్ ఇస్ దట్ సారీ. సో ట్రెడిషనల్ వేర్ వచ్చేసరికి ఇంతేనండి. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు ద నార్మల్ వెస్ట్రన్ వేర్ ట్రై ఆన్. సో యా, లెట్స్ స్టార్ట్ విత్ ద వెస్ట్రన్ వేర్ ట్రై ఆన్. అండ్ నేను ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ ఇస్తాను సో దట్ ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద క్లోత్స్ ఇన్ డీటెయిల్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద కుర్తీ. ఫస్ట్ కుర్తీ వచ్చేసి ఇది నేను ఒకటే కుర్తీ తెప్పించాను. సో దాంట్లో ఇది కలర్ వచ్చేసి బ్లూ అండ్ టీల్ కలర్ వచ్చింది. సో వెరీ సింపుల్ అండ్ ప్లెయిన్ కుర్తీ అండ్ స్లీవ్లెస్ వచ్చింది. ఇది ఫ్రంట్ ఏమో ఇక్కడ బ్లూ కలర్ ఇలా టాజిల్స్ వచ్చాయి విత్ బటన్స్. అండ్ సైడ్కి వచ్చేసి ఒక పాకెట్స్ కూడా ఇచ్చారు. బట్ ఐ డోంట్ లైక్ పాకెట్స్, ఎందుకో నాకు కుర్తీకి అంత సెట్ అవ్వవు పాకెట్స్ అనిపిస్తుంది. అండ్ ఇక్కడ నా దగ్గర సిల్వర్ కలర్వి ఇయర్ రింగ్స్ ఉన్నాయి. సో అది వేసుకున్నాను దీనికి మ్యాచింగ్. సో లెగ్గింగ్స్ వచ్చేసి బ్లాక్ లెగ్గింగ్స్తో పేర్ చేశాను. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ డ్రెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది శారీ. ఇందాక శారీస్ చూపించినప్పుడు ఇది చూపించడం మర్చిపోయాను. ఇది నేను మింత్రాలోనే తీసుకున్నాను, రఫుల్ శారీ. అండ్ ఇది వచ్చేసి రెడీమేడ్ శారీ అనమాట. శారీ అంతా ప్లెయిన్ వచ్చింది బట్ బ్లౌజ్ మాత్రం ఇలా సీక్వెన్స్ వర్క్ వచ్చింది మెరూన్ కలర్లో. సో ఇట్స్ అ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బట్ నాకైతే బాగానే అనిపించింది, వేసుకున్నా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. సో యా, దిస్ ఈజ్ శారీ. నెక్స్ట్ వచ్చేసి ఇది పింక్ కలర్ టాప్ విత్ ప్లీటెడ్ స్కర్ట్ అనమాట. సో ఈ కాంబినేషన్ అయితే నేను అసలు అనుకోలేదు, జస్ట్ రెండు డిఫరెంట్గానే తీసుకున్నాను. నా దగ్గర చాలా టాప్స్ ఉన్నాయి, సో దాని కిందకి బ్లాక్ అయితే సెట్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను. బట్ ఈ రెండు కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, బాగా సెట్ అయ్యాయి. అండ్ ఇది కూడా నేను రెండు మింత్రా నుంచే తీసుకున్నాను. అండ్ ఐ పేర్డ్ దెమ్ విత్ ద ఇయర్ రింగ్స్. నా దగ్గర ఇయర్ రింగ్స్ ఆల్రెడీ ఉన్నాయి, సో నేను దాంతో పేర్ చేశాను. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. నాకైతే ఈ లుక్ చాలా నచ్చింది, అనుకోకుండా తీసుకున్నా కూడా ఇవి రెండు అయితే బాగా సెట్ అయ్యాయి. నెక్స్ట్ ఈజ్ దిస్ ఫ్లోరల్ డ్రెస్. ఇప్పుడు స్ప్రింగ్ వస్తుంది కాబట్టి నేను ఇది బాగుంటుంది అని తీసుకున్నాను. నాకు వేసుకున్న చూడడానికి అయితే చాలా బాగుంది ఇది. బట్ ఓన్లీ ప్రాబ్లమ్ ఈస్ నెక్ కొంచెం డీప్ ఉంది, బట్ ఐ థింక్ ఐ కెన్ మేనేజ్ ఇట్. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా రఫుల్ హ్యాండ్స్ వచ్చాయి. ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ ఎగ్జాక్ట్లీ అది రఫుల్ హ్యాండ్స్ అంటారా కాదని నాకు అంత ఐడియా లేదు, బట్ ఇప్పుడైతే చాలా ట్రెండింగ్లో ఉంది కదా అది. సో మెటీరియల్ వైజ్ కూడా ఇది డ్రెస్ అయితే బాగుంది. అండ్ మొత్తం ఫ్లోరల్ వచ్చింది ప్రింట్. లెంత్ వైజ్ కూడా ఓకే, ఆల్మోస్ట్ నీ కంటే ఇంకా కింద వరకే వచ్చింది నాకు నా హైట్కి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఈ డ్రెస్ అనమాట. సో నేను తెప్పించిన వాటన్నిటిలో కల్లా ఇది నాకు అంత అంటే నాకైతే ప్రాపర్గా ఫిట్ అవ్వలేదు అనిపించింది, బికాజ్ నాకు కొంచెం అది ఫస్ట్ థింగ్ లూజ్ అయింది. అండ్ నాకు తెలిసే కొంచెం లూజ్ తెప్పించాను, మీడియం సైజ్ లేదు అనమాట. సో సరే అని నేను లార్జ్ తెప్పించాను. సో ఇక్కడైతే లూజ్ అయింది. హ్యాండ్స్కి ఎలాస్టిక్ వచ్చింది. మెటీరియల్ వర్క్ అయితే ఇది చాలా బాగుంది. మేబీ నేను ఒక బెల్ట్తో ఇది పేర్ చేస్తాను, అప్పుడైతే బాగానే సెట్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాను. 'సో అగైన్ దిస్ ఈజ్ ఎ సమ్మర్ డ్రెస్'. 'సో అగైన్ దిస్ ఈజ్ ఎ సమ్మర్ డ్రెస్' 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 'సో
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ జాకెట్. ఇది మాత్రం నాకు తెలిసి అరౌండ్ 700 అలా పడింది అనుకుంటా. బట్ ఇట్ ఈస్ వర్త్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ పెనీ దట్ ఐ హ్యావ్ స్పెంట్. సో అంత బాగుంది, చాలా కంఫర్టబుల్ ఉంది. ఎస్పెషల్లీ మనకి ఇప్పుడు స్ప్రింగ్లో కానీ ఫాల్లో కానీ అంత చల్లగా ఉండదు కదా, సో ఆ టైంలో అయితే ఇది చాలా యూజ్ అవుతుంది. సో నేను అందుకని తెప్పించాను. ఆ కలర్ వచ్చేసి బ్లష్ అనమాట, బ్లష్ కలర్ ఇది. అండ్ లోపల నేనేమో ట్యాంక్ టాప్ వేసుకున్నాను. సో ఆ ట్యాంక్ టాప్ తోటి పేర్ చేశాను ఇది విత్ జీన్స్. సో చాలా సింపుల్ లుక్ కానీ చాలా ఎలిగెంట్గా అనిపించింది నాకు. ఆ కలర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ లోపల వచ్చేసి ఫ్లీస్ వచ్చింది. సో ఇది రావడం వల్ల ఏంటంటే ఇంకా చాలా సాఫ్ట్గా ఉంది వేసుకున్నా కూడా మనకి. సో యా, దిస్ ఈస్ ద లుక్. నేను అన్నీ ఇలా పేర్ చేశాను జాకెట్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్న డ్రెస్సింగ్ అదేంటంటే జాగర్స్ విత్ క్రాప్ టాప్. సో ఇది వచ్చేసి నేను జాగర్స్ ఏమో అజియోలో తీసుకున్నాను అండ్ టాప్ వచ్చేసి మింత్రాలో తీసుకున్నాను. సో ఇదైతే నేను కాంబినేషన్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. బట్ ఫైనల్లీ నేను పేరుగా అయితే తీసుకోలేదు, కార్డ్ సెట్ లాగా వస్తుంది. బట్ నేను అలా తీసుకోకుండా ఇలా సపరేట్గా తీసుకొని రెండు కోఆర్డినేట్ చేసి వేసుకున్నాను. అండ్ ఐ రియల్లీ లైక్ ఇట్, చాలా కంఫర్టబుల్ ఉంది. ఎయిర్పోర్ట్స్లో కానీ మనకు ట్రావెలింగ్కి చాలా బాగా ఉంటుంది ఇది. సో అందుకు తీసుకున్నాను. దిస్ ఇస్ హౌ ఐ పేడ్ బోత్ ఆఫ్ దెమ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ మళ్ళీ ఇంకొక క్రాప్ టాప్. ఇది కలర్ అయితే నాకు చాలా నచ్చింది, సీ గ్రీన్ అంటారు కదా, సో ఆ కలరు. అండ్ ఇందాక నేను చూపించిన సేమ్ జాగర్ తోటే ఇది కూడా పేర్ చేశాను. ఈ టాప్ వచ్చేసి నాకు తెలిసి ఆజియోలో తీసుకున్నాను అనుకుంటా. అండ్ సైడ్కి వచ్చేసి ఇలా నెట్ వచ్చింది అండ్ ఇది ఫుల్ హ్యాండ్స్ వచ్చింది టాప్. అండ్ ఇది మరీ క్రాప్ కాదు, అంటే చాలా క్రాప్ ఉంటాయి కదా కొన్ని టాప్స్, సో అలా కాకుండా ఇది కొంచెం లెంత్ బాగానే ఉంది. అండ్ ఇట్ కేమ్ విత్ ఎ హుడ్ అనమాట. సో యా, దిస్ ఈస్ ద లుక్. అండ్ నెక్స్ట్ ఇది వెరీ క్యాజువల్ లుక్, ట్రావెలింగ్ అయితే చాలా బాగుంటుంది అని చెప్పి తీసుకున్నాను. ఇప్పుడైతే సమ్మర్ వస్తుంది కాబట్టి సో డెఫినెట్లీ ఆ ట్రావెల్ ఎక్కువ చేస్తాము, అందుకని చెప్పి తీసుకున్నాను. నేను జీన్స్ అయితే ఎక్కువ ట్రావెల్ చేసేటప్పుడు వేసుకోను, బికాస్ టైట్ ఉంటుంది కదా, సో అందుకని చెప్పి కంఫర్టబుల్ ఉండదని వేసుకోను. సో ఈ టాప్ వచ్చేసి నేను ఆజియోలో తీసుకున్నాను, జాగర్స్ కూడా ఆజియో నుంచే తీసుకున్నాను. అండ్ నాకైతే ఎవరు వీడియో తీసేవాళ్ళు లేరండి, సో నేను ట్రైపాడ్కి పెట్టి తీస్తున్నాను. సో అందుకని కంప్లీట్గా చూపించలేకపోతున్నాను ఏ లుక్ టాప్ టు బాటమ్ వరకు. బట్ ఐ స్టిల్ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది రెడ్ కలర్ టాప్. అండ్ నేను ఇందాక చూపించిన సేమ్ జాగర్ ప్యాంట్తోనే ఇది పేర్ చేశాను. ఈవెన్ ఐ రియలీ లైక్ ద కాంబినేషన్ ఆఫ్ దిస్ టూ. ఆ టాప్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నాను. అండ్ నథింగ్ ఫ్యాన్సీ అండి, ఇవన్నీ చాలా రీజనబుల్ టాప్సే నేను ఆర్డర్ చేశాను, ఎందుకంటే డైలీ వేర్ కానీ నేను తీసుకున్నాను. సో అందుకని చెప్పి నార్మల్ ప్రైజింగ్లోనే ఇవన్నీ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్కౌట్ వేర్. ఇది వచ్చేసి నేను ఐ థింక్ టాప్ ఏమో ఆజియోలో తీసుకున్నాను అండ్ బాటమ్ వచ్చేసి లెగ్గింగ్ నేను మింత్రాలో తీసుకున్నాను. అండ్ ఈ లెగ్గింగ్ వచ్చేసి కింద నెట్ వచ్చింది. అండ్ నాకైతే జనరల్లీ వర్కౌట్ చేసేటప్పుడు కొంచెం లాంగ్గా ఉంటేనే ఇష్టము టాప్స్, అందుకని చెప్పి కొంచెం లెంత్ ఎక్కువ ఉన్నది నేను తీసుకున్నాను. ఇది అండ్ ఇది లాస్ట్ టీషర్ట్, ఇది నేను ఆజియో నుంచి తీసుకున్నాను. బేబీ పింక్ కలర్ వచ్చింది విత్ షిమ్మర్ ప్రింట్. సో అదండి ఈ వీడియో అండ్ ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. నా కలెక్షన్ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను. అండ్ మీరు కనుక నా వీడియోస్ ఇంతకు ముందు చూస్తుంటే అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఆర్ ఎల్స్ ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే దెన్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.